హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ వారం రిలీజ్ అయిన 4వ సినిమా హాయ్ మేం ఫ్రెండ్స్ అండి. పక్కా గోదావరి జిల్లాల్లో తీసిన ఈ సినిమా మరి నేనైతే ఈరోజు చూడటం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను, నేను అన్ని సినిమాలు ఒకే రోజు చూడలేను, నాకున్న వర్క్ వల్ల. మరి ఈ సినిమా అయితే ఈరోజు చూడటం జరిగింది. మరి ఈ సినిమా రివ్యూ అయితే ఇప్పుడు చెప్తున్నాను. నా సినిమా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే 100% డిసప్పాయింట్ కారు, నాది గ్యారంటీ. కావాలంటే నా గత సినిమా రివ్యూలు కూడా మీరు చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆల్రెడీ మ్యాడ్ సినిమాతో తనేంటో కొత్తగా పరిచయం చేసుకున్న హీరో నితిన్. ఇతను మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు అన్న సంగతి మనందరికీ తెలిసింది, దాన్ని మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. కానీ ఎంత బ్యాక్గ్రౌండ్ అయినా కానీ సినిమా మీద అతను చూపించే ప్రజెంటే మనకి నచ్చితే నిలబడతాడు, లేకపోతే లేదు. ఇక అతని హీరోగా అంజీకే మణిపుత్ర డైరెక్షన్లో రామ్ మిరియాల అలాగే అజయ్ వీళ్ళిద్దరూ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అంటే, ముందుగా కథ ఏంటి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కథ మొత్తం చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. కథ పాయింట్ ఏంటి, కరోనా టైంలో ఊరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చిన హీరోయిన్ను చూసి ప్రేమించటం, ఆ అమ్మాయి కూడా ప్రేమించటం, కులం అడ్డుకొచ్చి హీరోని వద్దనుకోవటం, ఆ ఊర్లో హీరోకి 2 ఫ్రెండ్స్ ఉండటం, వీళ్ళిద్దరిని కలపాలని చూడటం. ఇది కథ. జస్ట్ మెయిన్ పాయింట్ కూడా ఇదే. కథ అయితే ఇది ఒక్క ముక్కలో చెప్పాలంటే కథ ఇదే ఫ్రెండ్స్. మరి కథ మనకి తెలియని కథ ఏం కాదు, ఎన్నోసార్లు చూసాం. కులం గురించి కానీ రకరకాల అంశాల గురించి కానీ, లవ్ స్టోరీ, పల్లెటూరు లవ్ స్టోరీలు చూసాం, అన్ని రకాల లవ్ స్టోరీలు చూసాం. కథ అయితే కొత్తదేమీ కాదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కథనం అద్భుతంగా చూపించాడు అంజీ. ఫ్రెండ్స్ ఈ సినిమాలో స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే పచ్చని వాతావరణం, సినిమా ఎక్కువ శాతం మనకి వర్షంలో కనపడుతూ ఉంటుంది. అంటే వర్షం సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి సినిమాలో. ఇక హీరోగా చేసిన నితిన్ అయితే పర్వాలేదు, బాగానే చేశాడు. హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా బాగానే చేసింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చక్కగా రన్ అయిపోతూ ఉంటుంది. పర్వాలేదు, అంత గొప్పగా ఏం లేకపోయినా బాగా నవ్వించింది అని అయితే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సేమ్ సీరియస్నెస్లోకి వెళ్ళిద్ది అనుకుంటాం ఇంటర్వ్యూల్ షాట్ చూసి. కానీ సినిమాని అలా కాకుండా మనల్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే సినిమా తీశాడు కాబట్టి కామెడీతోనే సినిమా అంతా సాగిద్ది. చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాని హైలోకి తీసుకెళ్ళాడు. అంటే ఎక్కడో అడుగున అలాగే రన్ అవుతున్న సినిమాని చివరి 20 నిమిషాల్లో బిగ్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు సినిమాని. ఎంత బాగా డైరెక్షన్ చేశాడని నాకైతే అనిపించిందంటే, సినిమా కథ మామూలే కానీ చూపించిన విధానం మాత్రం అద్భుతం. సినిమాలో కామెడీ మాత్రం ఎక్కడా తగ్గేది లేదు. నవ్వి చచ్చిపోతారంటే నమ్మండి, అంత అద్భుతంగా ఉంది కామెడీ. ఎక్కడ కూడా వల్గర్ కామెడీ కాదు. మళ్ళీ వల్గర్ కామెడీ వల్ల నవ్వటం అంటే అది అందరూ నవ్వలేరు. కానీ స్వచ్ఛమైన కామెడీ, ఆ వాతావరణానికి కానివ్వండి, అలాగే మ్యూజిక్ కూడా చాలా బాగుంది సినిమాలో. పాటలు అయితేనేమి, దాన్ని తీసిన పిక్చరైజేషన్ అయితేనేమి, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితేనేమి అద్భుతంగా ఉన్నాయి. కెమెరా పనితనం కూడా ఆ పల్లెటూరు అందాలని చాలా బాగా చూపించాడు. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో గారు పర్వాలేదు అనిపించాడు, హీరోయిన్ కూడా బాగానే చేసింది. వినోద్ కుమార్ గారు కూడా, తండ్రిగా చేసిన వినోద్ కుమార్ గారు కూడా చివరిలో అద్భుతంగా చేశాడు. ఇక ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రాజ్ కుమార్ కసిరెడ్డి, అలాగే అతని పక్కన ఇంకొక అతను చేశాడు. అతను ముఖ్యంగా ఈ రాజ్ కుమార్ కసిరాజు, ఇతని క్యారెక్టర్ అయితే మాత్రం సినిమాకి హైలైట్. ఎంత బాగా ఉందంటే, నవ్వించాడంటే అసలు సినిమా అయిపోయాక కూడా ఇతనే హీరో అనే స్థాయిలో ఇతనైతే చేశాడు. సినిమా మొత్తం నవ్విస్తూనే ఉంటాడు. అసలు అతని క్యారెక్టర్ లేకపోతే సినిమాని ఊహించుకోలేం అన్న స్థాయిలో అయితే సినిమాని నవ్వించాడు. ఫ్రెండ్స్ టోటల్గా సినిమా గురించి చెప్పాలంటే, మీరు ఇప్పటి వరకు రిలీజ్ అయిన 3 సినిమాలు అంటే మిస్టర్ బచ్చన్ కానివ్వండి, డబుల్ స్మార్ట్ శంకర్ కానివ్వండి, అలాగే తంగలాన్ కానివ్వండి, ఫస్ట్ 2 సినిమాలు కమర్షియల్. తంగలాన్ సినిమా వేరే టైప్ ఆఫ్ సినిమా కాబట్టి అది కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ 3 సినిమాలు కూడా కొంచెం డిబేట్ టాకే తెచ్చుకున్నాయి. మనం కూడా అలాగే చెప్పాం, నేను చెప్పిన రివ్యూలో కూడా. కానీ ఈ సినిమా మాత్రం ప్రశాంతంగా హాయిగా నవ్వుకొని సినిమాని మనం అయితే రావటం జరిగిద్ది. నేను బాగా ఎంజాయ్ చేశాను, కనుక మీకు చెప్తున్నాను. సినిమా అయితే చాలా చక్కగా ఉంది. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఆల్రెడీ కొత్త వాళ్ళు కాబట్టి, అంటే హీరోయిన్ వీళ్ళు కొత్త వాళ్ళు, కామెడియన్స్గా చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు ఏం కాదు,
చాలా సినిమాల్లో కూడా ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తున్నాడు. రాజ్ కుమార్ కసిరాజు మిగతా అతను కూడా. కానీ ఎంత బాగా ఉందంటే సినిమా, నవ్వి నవ్వి మనకు జాతిరత్నాలు సినిమా గుర్తుంటే జాతిరత్నాలు 2 అనుకోవచ్చు. అంటే జాతిరత్నాలు అప్పటి కరోనా టైంకి అది రిలీజ్ అయ్యి థియేటర్లో మంచి వసూళ్ళు వచ్చినాయి, మంచి హిట్ అయింది. ఇది అంతకు మించి ఒక్క అడుగు ఎక్కువే ఉండిద్ది అని అయితే మనకు అనిపించింది. ఎందుకంటే జాతిరత్నాల్లో పెద్దగా కథ లేదు, కానీ ఎంటర్టైన్మెంట్ మీద సాగింది. కానీ ఇందులో ఉన్న పాయింట్ని ఎంత బాగా చెప్పాడు అనేది తెలిసిన పాయింటే. కులాల మీద పాయింట్ అయినప్పటికీ కూడా దాన్ని డీల్ చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. ఫ్రెండ్స్, మరి సినిమా టోటల్గా ఎలా ఉందంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్, అందులో డౌటే లేదు. నేను ఎప్పుడు కూడా రేటింగ్స్ ఇలాంటివి ఏమి ఇవ్వను. సినిమా బాగుంటే బాగుందని చెప్తా, బిలో యావరేజ్గా ఉంటే బిలో యావరేజ్గా ఉందని చెప్తా, హిట్ అయితే హిట్ అని చెప్తా. కానీ ఈ సినిమా అయితే మాత్రం ఈ 3 సినిమాల మీద ఈ సినిమా పై చేయి సాధించే అవకాశం ఉంది. రూపాయికి 2 రూపాయలు లాభం తెచ్చిపెట్టే సినిమానే. అందులో ఈ సినిమాకి వెనకాల ఉన్నది ఎవరో తెలుసు కదా, అరవింద్ గారు మార్కెటింగ్ స్టైల్ ఎలా ఉండిద్దో అందరికీ తెలిసిందే. మొత్తానికైతే ఈ ఇండిపెండెన్స్ డేకి రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో మేము ఫ్రెండ్స్ అండి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. నవ్వి చేస్తారంటే నమ్మండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా సినిమా నేతన్న రివ్యూ ఇచ్చిన ఈ సినిమా రివ్యూ. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికైతే మరొక సినిమా రివ్యూతో మళ్ళీ కలుస్తాను. బాయ్.